నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి డాక్టర్ బాలా గారు ఉన్నారు. అసలు జమిలీ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఈ ప్రస్తావన ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అసలు జమిలీ ఎన్నికలు వస్తే సాధ్యమేనా, అసలు జమిలీ ఎన్నికల వల్ల లాభాలేంటి నష్టాలేంటి, ఆ విషయాలు తెలుసుకోవడం కోసమే మరి బాలా గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా దేశంలో జమిలీ ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు సాధ్యం అవుతుందా? వాస్తవంగా బీజేపీ పార్టీ ఈరోజు మీడియా ద్వారా ఎందుకు జమిలీ ఎలక్షన్స్ అని ప్రచారం చేస్తుంది అంటే దానికి మూల కారణము రీసెంట్గా కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకటి మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఇట్లా టర్మ్స్ అయిపోయే ఏరియాలు కొన్ని ఉన్నాయి. దీంట్లో మొత్తం 10 కేటగిరీస్ ఏరియాస్ ఉన్నాయి. అవి ఏంటంటే కూడా చెప్తాను. కొంతమందికి ఓన్లీ 5 రాష్ట్రాలకు మాత్రమే తెలుసు అంటున్నారు కదా, టన్యూస్ కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇక్కడ నుంచి బేసిస్ మొదలవుతుంది. ఎందుకు జమిలీ ఎలక్షన్స్, ఎందుకు బీజేపీ పార్టీకి భయం పుట్టుకునింది, ఎందుకు ఇప్పుడు జమిలీ ఎలక్షన్, బీజేపీ పార్టీ భయంతోటేనా ఈ జమిలీ ఎన్నికలు? అఫ్ కోర్స్ ఈ భయం ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. రీసెంట్ గానే మనకు 2023లో కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం చూసాం. ఈ బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే బేసికల్గా ఒకప్పుడు ఎన్డీఏ వేరు, ఇప్పుడున్న ఎన్డీఏ వేరు. ఒకప్పుడు ఎన్డీఏ ఏంటంటే సోషలిజం ఉన్న ఎన్డీఏ, ఇప్పుడున్నదంతా క్యాపిటలిజం ఎన్డీఏ. ఇప్పుడు మనం మిజోరాం గొడవలు చూస్తున్నాం, కాశ్మీర్ ఆర్టికల్ 370 గురించి చూస్తున్నాం. అంటే ఆల్రెడీ వాళ్ళు అమెండ్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఏ విధంగా తీసుకొచ్చారు. ఇదేదో భారతదేశానికో లేక భారతదేశంలో బతుకుతున్న ప్రజలకో వాళ్ళ కోసం మేలు చేయడం కోసం చేస్తున్న ప్రోగ్రెసివ్ పాలసీస్ కాదు. ఓన్లీ ఇది వరకు ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీస్ వెళ్ళిపోయాక ఈస్ట్ ఇండియా కంపెనీస్లో ఓనర్లు మారారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీస్ లాంటివి ఇక్కడే ఉన్నాయి ఇంకా. దానికి కొత్తగా మార్చిన పేర్లు ఏంటంటే బీస్ట్ ఇండియా కంపెనీలు. బీస్ట్ ఇండియా కంపెనీలు అంటే భారతదేశానికి సంబంధించిన ఓనర్ల కంపెనీలు. ఆ కంపెనీల యొక్క జనాలకు, ఆ కంపెనీల యొక్క ఓనర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు భారతదేశంలోనే గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి తప్ప భారతదేశంలో ఉన్న జనాల కోసమో లేకపోతే మనం రాజ్యాంగం రాసుకొని ఇండిపెండెన్స్ తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అయితే కాదు. సో అదే సందర్భంలో ఈరోజు ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 సమాప్తం అవ్వబోతుంది. ఇప్పుడు ఎన్డీఏ 1 కంప్లీట్ అయిపోయింది, ఎన్డీఏ 2 కూడా సమాప్తం అవ్వబోతుంది. కాబట్టి ఎన్డీఏ 3 వస్తుందో రాదో డౌట్. ఈ ఎన్డీఏ 3 ఉంటుందా లేకపోతే యూపీఏ లాగా పేరు మార్చుకొని వాళ్ళు ఇండియా అని పెట్టారు, ఇప్పుడు వీళ్ళేం పేరు పెట్టాలనేది కూడా ఒక కొత్త క్వశ్చన్ వచ్చేసింది వీళ్ళకి. ఈ సందర్భంలో వాస్తవానికి అసలు ఏం జరుగుతుందని ఒకసారి మనం చూసుకుందాం. రీసెంట్గా May 9న ఒక నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఏంటంటే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ టర్మ్ ఆఫ్ ద అసెంబ్లీస్ ఏమేమి ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకుందాం. 1, 2, 3, 4, 5 రాష్ట్రాలు. మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. సో ఇక్కడ ఎక్స్పైరీస్ మీరు ఒకసారి చూసుకుంటే మనము 2023 డిసెంబర్లో మిజోరాం అయిపోతుంది, ఛత్తీస్గఢ్ జనవరిలో అయిపోతుంది, మధ్యప్రదేశ్ జనవరిలో అయిపోతుంది, రాజస్థాన్ జనవరిలో అయిపోతుంది, తెలంగాణ జనవరిలో అయిపోతుంది. అంటే 4 రాష్ట్రాలు కీలకమైన రాష్ట్రాలు, దాంతోపాటు మిజోరాం ఒకటి. మొత్తం 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి టర్మ్ అయిపోతుంది. టర్మ్ అయిపోయే లోపల 6 months లోపలే మొత్తం ఎక్సర్సైజ్ అంతా చేసి రెడీగా చేసేసి పెట్టేయాలి. ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది. సో ఈ రాష్ట్రాలలో ఎక్కడైనా బెడిసి కొడితే, ఈ రాష్ట్రాలలో ఎక్కడే కానీ ఒకవేళ బీజేపీ ప్రాంతాలు, బీజేపీ పాలించడానికి వాళ్ళకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేలు కానీ రాకపోతే, గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? అల్టిమేట్గా రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో పడుతుంది. ఎందుకంటే రీసెంట్గానే మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది పబ్లిక్లో. ఏంటి టర్మ్స్ జనవరి ఎలక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ ఎండింగ్లో నుంచి నోటిఫికేషన్, లేకపోతే అక్టోబర్ ఎండింగ్ వస్తే నవంబర్, డిసెంబర్కి కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కదా. సో ఈ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందని మనం ఒకసారి వెళ్దాం. మళ్ళీ ఏంటంటే చూద్దాం. రైట్, 1 minute, ఒక్క సెకండ్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లోక్సభ టర్న్యూర్ ఎప్పుడైపోతుంది? 2024 6వ నెల జూన్ 16వ తారీఖు. సో జనవరి అయిపోయిన తర్వాత జూన్కి ఎన్ని నెలల గ్యాప్ ఉంది? కరెక్ట్గా 180 days. 180 daysలో జనవరి అయిపోయిన తర్వాత 2 months ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ టర్మ్ ఎప్పుడు అయిపోతుంది? జూన్లో. సో ఇప్పుడు జనవరిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ టర్మ్లో, అంటే 4 నెలల గ్యాప్లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్, అలానే లోక్సభ, ఈ 2 కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ని ముందుకు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అంటే
ఇప్పుడు జరగబోయే డిసెంబర్ జనవరి పీరియడ్ అయిపోయే ఎలక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వీటిని పోస్ట్ పోన్ చేసి వాటిని డిజాల్వ్ చేసుకొని, అంటే ఆంధ్రప్రదేశ్ లోక్సభ డిజాల్వ్ చేసి వాటిని ఒక 2 నెలలు ముందుకు తీసుకొచ్చేసి వీటిని 2 నెలలు మధ్యలోకి తీసుకెళ్ళిపోతే, అంటే పోస్ట్ పోన్ చేస్తే ఈ 2 కలిపేసి ప్లస్ ఈ 5 రాష్ట్రాలు కలిపేసి ఎలక్షన్స్ పెడితే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అని వీళ్ళ మేధావుల్లో ఉన్న ఒక చర్చ. అసలు ఏ విధంగా నిజంగా ఇది పనికొస్తుంది, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాష్ట్రాలు ఏదైతే ఉందో పోస్ట్ పోన్ చేయడానికి ఎక్కడే కానీ స్కోప్ అనేది లేదు. అయితే ఈ స్కోప్ తీసుకురావడానికి ఏం చేస్తున్నారంటే ప్రజలలోకి జంబ్లీ ఎలక్షన్స్ అనే ఒక ప్రొపగండాని ఫస్ట్ మీడియా ద్వారా మార్కెట్లోకి పంపిస్తున్నారు. అంటే పబ్లిక్ మైండ్ సెట్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీడియా అనే మాధ్యమాలు ఏవైతే ఈరోజు బైండ్ ఓవర్ మీడియాస్ ఉన్నాయి, నిజంగా జర్నలిజం మీడియాస్ లేవు. ఎందుకు జర్నలిజం మీడియాస్ లేవు అంటే ఒకప్పుడు జర్నలిజం మీడియా ఎలా ఉండేదంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ని ప్రొక్యూర్ చేసి జర్నల్ చేసి దాన్ని సొసైటీలో రియాలిటీస్ని బయట పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడంతా మేనేజ్మెంట్ మీడియా. మేనేజ్మెంట్ ఏం చెప్తే దాన్ని జర్నల్స్ కింద పోస్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మేనేజ్మెంట్ మీడియా మనకు నడుస్తుంది. ఈ మీడియా ఏం చేస్తుంది, పైన ఉన్నోరు నేను ఏదైతే చెప్తానో అది మార్కెట్లోకి పంపించేసి పబ్లిక్ కూడా దాన్ని నమ్మించే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగానే జంబ్లీ ఎలక్షన్స్ అనేది ఒకసారి మీకు పంపించేసి మార్కెట్లో మీకు ఏమైపోతుందంటే ఇక్కడ ఈ మార్కెట్లో జనాల మైండ్లో ఏముంటుంది, జంబ్లీ 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 అని ఉంటుంది. ఇక్కడ టెక్నికల్గా ఏంటి ప్రాబ్లము, పోస్ట్ పోన్ చేయాలంటే రీజన్ కావాలి. రీజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ రీజన్ తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో రిలీజియస్ ఫ్యాక్టర్ రీజన్ ఫ్యాక్టర్ను తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టేసి వీళ్ళలో ఏం చేస్తారంటే మణిపూర్లో ఏ విధంగా అయితే గొడవలు స్టార్ట్ అయ్యాయో అట్లాంటి గొడవలానే మళ్ళీ వీళ్ళు రిలీజియస్ గొడవల్ని తీసుకొస్తారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి లేకపోతే ప్రాంతాల వారీగానో, అంటే రెచ్చగొట్టడం ఎలా జరుగుతుందో మీకు అది కూడా చెప్తాను. స్ట్రాటజీ ఇదంతా ఒక సభ పెడతారు, దాంట్లో మేధావి లాంటి ఒక నాయకుడు వస్తాడు, మైక్ పట్టుకుంటాడు, వాగేస్తాడు. ఈ నాయకుడికి బుర్ర ఉండదు, బుద్ధి ఉండదు, ఏముండదు. ఈ వాగే నాయకుడు ఏదో ప్రజలకి ఇంతవరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పొలిటీషియన్స్ ఏ విధంగా సంపాదించుకున్నాడు ఆ ఫార్ములా చెప్పడానికి వాడు మళ్ళీ జనాల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, ఏ విధంగా వీళ్ళని రెచ్చగొట్టాలి అనే మాత్రమే మాట్లాడి ఆ పబ్లిక్లోకి వాయిస్ని తీసుకెళ్ళేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంజెక్ట్ చేసుకునే దాన్ని పబ్లిక్లో వీళ్ళు కూడా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి కౌంటర్ ఇస్తాడు మీడియాలో. ఈ మీడియా కౌంటర్ ఏమవుతుందంటే 4 రోజులు మీడియాలో చర్చ, ఫిజికల్లో వీళ్ళు కార్యకర్తల నుంచి స్టార్ట్, అంటే గొడవలు చేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడం, వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేయడం, ఇదంతా ఎలాంటి తెర మీదకి తీసుకొస్తుందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసింది అని క్రియేట్ చేస్తారు. ఇదంతా ప్లాన్డ్ గేమ్, పొలిటికల్ ప్లాన్ గేమ్. జంబ్లీకి తీసుకురావడానికి స్కోప్స్ వీళ్ళు డిజైన్ చేసుకుంటారు, వీళ్ళే ఇట్లా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, సో కాబట్టి మనం ఇప్పుడు ఎలక్షన్స్ని ఇప్పుడు జరపడానికి కష్టమైపోతుంది, సో ఫోర్స్ లేదు, ఈ రాష్ట్రాలకి ఫోర్స్ కావాల్సి వస్తుంది మనకు, కాబట్టి మనము దీన్ని ఒక 2 months పోస్ట్పోన్ చేద్దామంటే ఇక్కడ ప్రెసిడెంట్ రూలింగ్ పెడతారు. ప్రెసిడెంట్ రూలింగ్ పెట్టి ఏం చేస్తారయ్యా అంటే ఈ 2 months కూడా ఈ ప్రీపోన్ గవర్నమెంట్ని డిజాల్వ్ చేసేసుకుని వాళ్ళు లోక్సభ కానీ పార్లమెంట్లో డిజాల్వ్ చేసుకొని మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో డిజాల్వ్ చేసుకొని వీళ్ళు కూడా ప్రీపోన్ చేసుకుంటారు. ప్రీపోన్ చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు అల్టిమేట్లీ జంబ్లీ అయితే. ఎందుకు ఈ జంబ్లీ, ఎవరి కోసం ఈ జంబ్లీ? ప్రజలకు ఏమన్నా అవసరం ఉందా? పోనీ 1 vote 1 nation అని అంటున్నారు కదా, అదే 1 vote 1 ration అన్నప్పుడు 1 nation అన్నప్పుడు అదే విధంగా ప్రజలకు కూడా ఈక్వాలిటీ స్టేటస్లో 1 అనేది తీసుకురావచ్చు కదా. డబ్బులు ఉన్నవాడు డబ్బు లేని వాళ్ళు అనేది ఉండకూడదు, మినిమం అమౌంట్ ఎవరికైనా కూడా బేసిక్ లిమిట్ ఉండాలి, దాని తర్వాత ఎవరైనా కూడా ఎక్కువ సంపాదించుకోవాలి. ఆ విధంగా సీలింగ్ లిమిట్ని తీసుకురావచ్చు కదా, ల్యాండ్ సీలింగ్స్ లిమిట్స్ని కూడా తీసుకురావచ్చు కదా, అపార్ట్మెంట్ సీలింగ్ లిమిట్స్ని తీసుకురావచ్చు కదా. సిటీలో ఇవన్నీ తీరు. ఇప్పుడు ఒక్కొక్కరికి 100 కార్లు ఉన్నాయి, 100 కార్లు తీసుకోకూడదని సీలింగ్ లిమిట్ తీసుకురావచ్చు కదా. ఎందుకు భారతదేశంలో ఇప్పటి వరకు కూడా జీడిపి మనం చెప్పుకోవడానికే తప్ప నుంచి మైనస్లో పడిపోతున్నాము, భారతదేశం బాగా ఎదిగిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఎదుగుదల అంటే అర్థము గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే డెవలప్మెంట్ కాదు, ఎక్స్పోర్ట్ చేస్తే కంట్రీ గ్రో అయినట్టు కాదు. డొమెస్టిక్లో ఫస్ట్ అది డొమెస్టిక్ యూజ్ చేస్తేనే అది భారతదేశానికి మనకు అభివృద్ధి చెందినట్టు, జీడిపి గ్రోత్ వచ్చినట్టు. రైట్. అంటే ఇప్పుడు జమిలీ వల్ల ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువ. నష్టాలే చాలా ఎక్కువ. ఎందుకు నష్టాలు ఎక్కువ అంటే ప్రజలకి నష్టాలు ఎక్కువ, కానీ ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికి? పొలిటికల్ పార్టీస్కి, ఎవరికి? క్యాపిటలిస్టులకి, ఎవరికి? పొలిటికల్ మాఫియాకి, ఎవరికి? బిజినెస్ మాఫియాకి. ఎందుకు అంటే ఇప్పుడు రాజ్యసభలో
బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి అక్కడ మద్దతు చాలా తక్కువ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు మద్దతు కానీ దొరకకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాజ్యసభలో వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్న స్ట్రెంగ్త్ అండ్ టీం ఉండదు. ఉండలేదనుకోండి ఏం జరుగుతుంది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. లోక్సభలో పాస్ చేసిన బిల్స్ ఏవైతే ఉంటాయో ఇవే రాజ్యసభకి వెళ్ళాలిగా. రాజ్యసభకి వెళ్ళకపోతే ఏమవుతుంది? బిల్స్ పెండింగ్. ఇక్కడ బిల్స్ పెండింగ్ ఉన్నాయనుకోండి అంటే ఈ బిల్స్ అన్ని ఎవరి కోసము? ప్రజల కోసం కాదు, బిజినెస్ మ్యాన్స్ క్యాపిటలిస్టులు బిల్స్ ఇవన్నీ. వీళ్ళ బిల్లులు పాస్ అవ్వలేదనుకోండి వీళ్ళు ఏం చేస్తారు? నీ గవర్నమెంట్కి చేత కాదు కదా వద్దులే నీ గవర్నమెంట్ అని చెప్పేసి అని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో పడేస్తారు. ఎట్లా పడేస్తారు? ఎస్, బిజినెస్ మ్యాన్సే. ఎలా పడేస్తారు అది కూడా చెప్తా. ఎంపీలు ఎవరెవరైతే ఉంటారో ఈ ఎంపీలు ఉన్న వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేసి మ్యాజిక్ ఫిగర్తో ఎంపీలు ఉంటారు కదా వాళ్ళలోంచి ఒక 10% ఎంపీలను తీసి తప్పమని ఇలా కొడతారు. అక్కడ గవర్నమెంట్ కూలిపోతుంది. గవర్నమెంట్ కోల్పోయింది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకో ఈ ఎంపీలు జంప్ అయిపోయి ఇంకో చోట వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇదంతా ప్లానింగ్ చేసేది మొత్తం కూడా ఎవరంటే ఈ క్యాపిటలిస్ట్లే. బీస్ట్ ఇండియా కంపెనీస్ అన్నది చూసారా? ఈ బీస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కోసమే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల వరకు కూడా మీకు 40 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పు ఈ రోజు 100 చిల్లర దాటిపోయిందంటే నియర్ బై 150 కోట్ల దగ్గర లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేస్తుందంటే ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరి దగ్గరికి వెళ్ళాయి? మళ్ళీ పీపీపీ మోడల్లో అన్ని కాంట్రాక్ట్లకి మనం ట్యాక్సులు కడుతూనే ఉన్నాం. ఈ ట్యాక్సుల డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే బడా మాఫియాలు ఎవరైతే బీస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కంపెనీలు పెట్టి దివాలాలు తీసేసి ఎత్తేసి బ్యాంకులో లోన్స్ని ఎన్పిఎల్ అయిపోయిన తర్వాత కట్టకుండా మాఫీలు చేశారు చూసారా? రైట్ ఆఫ్. ఈ రైట్ ఆఫ్లో చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మైనస్ చేసిన డబ్బులే ఈరోజు కంపెన్సేషన్గా దాన్ని సెట్ బ్యాక్ చేయడం కోసము దాన్ని రిబేట్స్లు వీళ్ళు తీసుకోవడం కోసం ప్రజల నుంచి ట్యాక్స్ కడితే దీంట్లోంచి ఇవి ఫిల్ అవుతాయి. వాళ్ళు ఫిల్ చేయాల్సిన డబ్బుల్ని మనం ఫిల్ చేస్తున్నాం. సో బెనిఫిట్ పొందింది ఎవరు? క్యాపిటలిస్ట్. నడిపించేది ఎవరు? క్యాపిటలిస్ట్. పార్టీ ఎవరిది? క్యాపిటలిస్ట్ బిహైండ్ ఉన్న పార్టీ. సో ఈ విధంగా వీళ్ళు పార్లమెంట్లో ఎంపీలను తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసి అప్పుడు వాళ్ళతో లాలూచిపడి మళ్ళీ అక్కడ రాజ్యసభలో వీళ్ళ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు అప్పుడు బిల్లులు పాస్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఓకే, మొత్తానికి అంత చేసేదంతా కూడా ఈ బీస్ట్ ఇండియా కంపెనీ బీస్ట్ ఇండియా కంపెనీలే. అంటే ఈస్ట్ ఇండియా పోయి బీస్ట్ ఇండియాలో వచ్చింది. అంతకు మించి ఏం పెద్ద తేడా లేదు. మీకు ఇంకో లాజిక్ చెప్తాను చూడండి. వరల్డ్లో ఎక్కడ కూడా ల్యాండ్ రేటు విపరీతంగా పెరగదు, ఒక్క భారతదేశంలోనే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది భారతదేశంలో? ఎందుకంటే భారతదేశంలో ఒక ఫోబియా క్రియేట్ చేసి పెట్టేశారనమాట. ఎలాంటి ఫోబియా అంటే ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి రావు, ఎక్కడికి పోవు అని చెప్పేసి. అయితే ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మీకు రీజన్ చెప్తాను చూడండి. ఇది వరకు రోజుల్లో పివి నరసింహారావు గారు ఉన్న టైంలో సీలింగ్ యాక్ట్స్ తీసుకొచ్చారు. ఈ సీలింగ్ యాక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయింది? బడా జమీందారులు బడా ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ కూడా ల్యాండ్స్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చేసింది, అగ్రికల్చర్ ల్యాండ్, రైట్? ఈ వచ్చేసిన తర్వాత మళ్ళీ సీలింగ్ యాక్ట్స్ని తీసేశారు. ఎందుకు తీసేశారు? బికాస్ మళ్ళీ దానికి కార్పొరేట్ అనే పేర్లు పెట్టి 100 ఎకరాలు వాళ్ళ కార్పొరేట్ పేర్ల మీదకి తీసుకెళ్ళిపోవడము, ఆ కార్పొరేట్ ఇండస్ట్రీస్ అని చెప్పి ప్రజలకి వీళ్ళు ఇంకోటి ఇక్కడ చూడండి మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, ఎంఓయు. ఈ ఎంఓయూలో ఏంది కంపెనీలు చేసుకునేది? మేము వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తాం, లక్షలాది మందికి మేము ఉపాధిని ఇస్తాం, వీళ్ళకి మేము అది చేస్తాం అని అంటారు. చేసింది అక్కడ ఏముండదు. లోకలైజేషన్లో జాబ్లు ఇస్తాం, వాళ్ళకి మేము ఇంటింటికి మేము కుటుంబం మేము ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడ ఉండవు. ప్రాఫిట్ అంతా ఎవరికి వెళ్తుంది? బీస్ట్ ఇండియా కంపెనీలకు వెళ్తుంది. కంపెనీ ఓనర్లు ఎవరు? బీస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న ఈ క్యాపిటలిస్ట్, అంటే మన భారతదేశానికి సంబంధించిన బడా ఫ్యామిలీల యొక్క క్యాపిటల్స్ ఉన్నాయి చూసారా వీళ్ళు. యాక్చువల్గా వనరులు ఎవరివి? ప్రకృతివి. ప్రకృతి సంపద ఎవరెవరి చేతుల్లో ఉండాలి? భారతదేశంలో ఉన్న జనాలందరికీ సమానంగా పంచుకొని తినాలి. కానీ ఎవరు తింటున్నారు? పంచుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. సో బీస్ట్ ఇండియా కంపెనీలో రచించే గేమ్ భాగంలోనే ఇదంతా నడుస్తుంది. తప్పనిచ్చి మనకు ఏదో ప్రజల కోసమో లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల యొక్క బాగులు చూడడం కోసమో లేదు. ఓకే, ఈరోజు ఈ జంబ్లీ ఎలక్షన్స్ తీసుకురావడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే బీస్ట్ ఇండియా కంపెనీస్కి రేపు లోక్సభలో పాస్ అయ్యే బిల్లులు రాజ్యసభలో కానీ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అవి ఆగిపోతే సంవత్సరం రోజులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోతే బిజినెస్ లాస్లు వస్తాయి, ప్రాఫిట్లు వస్తాయి. ఇంటర్నేషనల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లు వాళ్ళు ప్రెజర్ చేసి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళ కంపెనీలు మళ్ళీ దివాలాలు తీస్తాయనే భయంతో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని లోక్సభలో ఉన్న మద్దతుతో పాటు మనకు రాజ్యసభలో కూడా కావాలి. రాజ్యసభలో కావాలంటే ఎమ్మెల్యేలు ఉండాలంటే రాష్ట్ర గవర్నమెంట్లలో ఖచ్చితంగా మన పార్టీలు ఉండాలి అనే కాన్సెప్ట్లోనే డిజైన్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ
జమ్లీ ఎలక్షన్స్ అనే ఒక ప్రొపగండాను తీసుకొస్తున్నారు. ఓకే, అంటే జమిలీ ఎలక్షన్ సంబంధించి నిన్న రామ్నాథ్ కోవింద్ గారు అంటే వీళ్ళందరూ ఒక సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పరచుకొని ఒక కమ్యూనిటీగా ఏర్పడి చేసిర్రు ఉంటే బాగుంటది అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది బీజేపీ నేతలు కూడా చెప్పే మాట ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ ఉంటే బాగుంటది, జమిలీ అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంటే బాగుంటది అని అంటారు. ఓకే, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 1 నేషన్ 1 ఎలక్షన్. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఓట్లు వేస్తారు? ఒకటే ఇస్తాం. ఒకటే కదా మీకు ఓటు ఉంది. ఈ ఇండియాలో వరల్డ్లో హయ్యెస్ట్ క్యాపిటలిస్టులు ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు కదా చాలామంది, అంటే ధనికవంతులు. ఈ క్యాపిటలిస్టులకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఒకటే ఉంటుంది. అంటే ఇండియాకి కాంట్రిబ్యూషన్ నాది ఒకటే ఓటు, వాళ్ళది ఒకటే ఓటు కదా. న్యాచురల్ రీసోర్స్ ఎవరు వాడుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ? మీరు వాడుకుంటున్నారు. మరి వాళ్ళు వాడుకున్నప్పుడు ఆ న్యాచురల్ రీసోర్స్తో సంపాదించుకునే సంపాదన ఎవరిది? వాళ్ళకే పోతుంది. అంటే మనది యాక్చువల్గా మంది కదా. మరి ఎదగాల్సింది ఎవరు? అందరు కదా. మరి వాళ్ళొక్కరే ఎలా ఎదుగుతున్నారు? ఇప్పుడు జమిలీ ఇంటర్లింక్ ఉంది. ఎట్లా 1 నేషన్కి మీరు ఏదైతే 1 నేషన్ 1 ఓట్ అని అంటున్నారో, మీరు 1 నేషన్ 1 ఓట్ అన్నప్పుడు ఓటుతో పాటు ఈక్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ని ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని మర్చిపోతున్నారు? బిలో పవర్టీ లైన్లో ఉన్నవాడిని ఎందుకు మేము ఈక్వాలిటీ ఆఫ్ 1 అని పెట్టట్లేదు? 1 నేషన్ 1 ఓట్ అన్నారు కదా. 1 నేషన్ 1 ఓట్ అనగానే 1 నేషన్ 1 ఫైనాన్షియల్ స్టాండర్డ్స్, 1 నేషన్ 1 ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, 1 నేషన్ 1 లైఫ్, 1 నేషన్ 1 న్యాచురల్ రిసోర్స్ కాంట్రిబ్యూషన్స్ షేర్ అమాంగ్ ద పీపుల్. అది ఎందుకు పెట్టట్లేదు? ల్యాండ్ ఎందుకు పెట్టట్లేదు? రెవెన్యూ ఎందుకు పెట్టట్లేదు? అన్నీ ఉండాలంటారు. అన్ని 1 నేషన్ 1 పెట్టచ్చు కదా అప్పుడు. అలాంటప్పుడు ఓకే, అంటే ఒకరు ఓటు వేసుకోవడానికి మాత్రం ఒకటైతే కావాలి, ఓటు వేయించుకోవడానికి మాత్రము. మిగతా దాంట్లో మాత్రం దేంట్లో అవసరం లేదా? ల్యాండ్లు అక్కర్లేదు, రెవెన్యూలు అక్కర్లేదు, ఎకానమీలో అక్కర్లేదు, న్యాచురల్ రిసోర్సెస్ కాంట్రిబ్యూషన్లు అక్కర్లేదు. అంటే ఎవరో బడాబాబులు అప్లికేషన్ పెట్టేస్తే ఎంఓయూ తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు. అరే కామన్ మ్యాన్ రైతు, మనం 80% అగ్రికల్చర్ అగ్రో ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిన కంట్రీ. ఈ కంట్రీలో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండవు, ఉండడం కోసం ఇల్లు ఉండదు. ఒక్కొక్కరికేమో ఒకటే ఏరియాలో 10 ఫ్లాట్స్ ఉంటాయి, ఇంకొక ఊర్లో ఇంకో 10 ఫ్లాట్స్ ఉంటాయి, ఇంకొక ఏరియాలో ఇంకో 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఆర్టికల్ 300A చెప్పుకోవడం కాదు, ఆర్టికల్ 300A ఎప్పుడు పనిచేస్తుంది? ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ తర్వాత ఆర్టికల్ 300A. నేను ఆస్తి కొనద్దని ఎవరూ లేదు, బట్ విత్ లిమిట్. నువ్వే మొత్తం దోచేసుకొని పెట్టేసుకుంటే గతంలో ఉన్న జమీందారు లాగా, డార్కార్ లాగా, లేకపోతే పటేల్ పట్వారీ లాగా మొత్తం అంతా మీ దగ్గర ఉంటే పేద ప్రజలకు ఎలా వస్తుంది? దీని పాలసీని తీసుకురావాల్సింది ఎవరి బాధ్యత? ప్రభుత్వాలది. ప్రభుత్వాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? బీస్ట్ ఇండియా కంపెనీలో ఓనర్ల చేతుల్లో ఉన్నాయి. రైట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. మొత్తానికి ఇదంతా బీస్ట్ ఇండియా కంపెనీ నడిపిస్తుందని అంటారు. కంప్లీట్గా బీస్ట్ ఇండియా కంపెనీలు ఈరోజు మీరు మణిపూర్లో జరిగిన ఇష్యూ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అదేదో ప్రజల యొక్క మధ్యలో 2 విభాగాలకి సంబంధించిన మైటీలు లేకపోతే ఇంకొకరి గురించో వాళ్ళ ల్యాండ్స్ గురించి కొట్టుకుంటున్నారని అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల మాఫియా, బిజినెస్ మాఫియానే. ఓపీఎం అనే అక్కడ న్యాచురల్ ప్రొడక్షన్స్ ఉంటాయి, ఓపీఎం ప్రొడక్షన్స్ అని ఉంటాయి. అది హైయెస్ట్ వరల్డ్లో ఆఫ్ఘనిస్తాన్లో 90% ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇండియాలో మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మణిపూర్లో మన ఈ హిల్లర్ స్టేట్స్లో ఎక్కువ కనిపిస్తుంది అది మీకు. మణిపూర్లో జరిగిన ఇష్యూస్ కూడా ఏంటంటే అక్కడ ఓపీఎం ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. సో మాఫియా కన్ను ఈరోజు దాని మీద కూడా పడింది కాబట్టి అటు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈరోజు ట్రేడ్ ఓపెన్ ట్రేడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఓపెన్ ట్రేడ్ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరి బెనిఫిట్? కార్పొరేట్ కంపెనీస్. అరే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ చేస్తే ఇండియా గవర్నమెంట్ ఎందుకు? ఎవరైనా ప్రశ్నించారా? ఇండియాలో రిక్రూట్మెంట్ ఎందుకు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత మిగతా స్టాఫ్లకి ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఇండియన్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మనలాంటి యూత్ మొత్తం 30 సంవత్సరాల వరకు చదువుకొని జాబులు వస్తాయని ఎందుకు? ఖాళీ కూర్చొని తినడం కోసమా? ప్రైవేట్ కంపెనీలు పెట్టడం కోసమా? మరి ప్రైవేట్ కంపెనీల్లో మొత్తం వాళ్ళే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అయినప్పుడు గవర్నమెంట్స్ ఎందుకు? సింపుల్ లాజిక్ కదా. గవర్నమెంట్ మీకు చేత కాదని చెప్పేసి బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తలేదు అంటారా? ఇప్పుడు మరి చేసే విధంగా అయినప్పుడు మరి అలాంటప్పుడు మీరు ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు ఇస్తున్నారు? న్యాచురల్ రీసోర్సెస్, అందరికీ ఉపయోగపడే రీసోర్సెస్కి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ చూసుకోకుండా వాటి ద్వారా ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రాపర్గా అమాంగ్ ద పీపుల్ షేర్ చేయడానికి ఉపయోగించకుండా ఈ న్యాచురల్ రీసోర్సెస్ తీసుకెళ్ళి ఒకరి చేతిలో ఏ విధంగా పెట్టేస్తున్నారు? దాని అమౌంట్ మొత్తం వాళ్ళకు మాత్రమే చేరిపోయి ఈరోజు పేద ప్రజలు పేదలుగా ఉండిపోవడానికి రీజన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోయింది, బీస్ట్ ఇండియా కంపెనీ ఉంది.
ఓకే, సో ఇది లాజిక్ ఇక్కడ. రైట్ అండి. అదే ఇప్పుడు ఇదే మనం చూసుకుంటే జమిలీ ఎలక్షన్లకు సంబంధించి చూసుకుంటే కలిసి వస్తే బీఆర్ఎస్ కు కష్టమే, అంటే బీఆర్ఎస్ కు నిజంగా ఒకవేళ కలిసి వస్తే కష్టం అవుతుంది అంటారా? ఎవరితో కలిసి వస్తాయి? అంటే అన్ని ఒకటేసారి అన్ని ఎలక్షన్లు వస్తాయి, జమిలీ ఎలక్షన్స్ అవుతాయి. ఇక్కడ జమిలీ ఎలక్షన్స్ అయితే బీఆర్ఎస్కి కష్టమేనా నష్టమేనా మీరు చెప్పాలి. బీఆర్ఎస్కి కష్టం ఉంది, నష్టం ఉంది జమిలీ ఎలక్షన్స్కి వెళ్తే. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్లో ఒకవేళ చేస్తే 30 నుంచి 45 మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి కూడా రాదు. మ్యాజిక్ ఫిగర్ అందరూ ఏమనుకుంటున్నారు, 119 స్థానాలు తెలంగాణలో ఉన్నాయనుకుంటున్నారు కదా. కాదు, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 120 స్థానాలు, ఒకటి ఆంగ్లో ఇండియన్ ఉంటుంది. సో అంటే 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్ రావాలి. 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్ వస్తే అప్పుడు మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ 60 ఎవరికి రావు, 35, 45 ఈ మధ్యలోనే కొట్టుకుంటారు, 50 మధ్యలో ఏ పార్టీలు వచ్చినా అందరికి రావన్నీ, ఒకరికి ఎక్కువ తక్కువ అటు ఇటు ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ రావడం అనేది చాలా కష్టం ఈసారి ఎలక్షన్స్ లో. సో కాబట్టి ఏ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాగా ప్రొపగండా చేసుకుని 10% ఓటింగ్ బ్యాంక్ని ఎవరైతే క్యాప్చర్ చేయగలుగుతారో వాళ్ళే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అలియన్స్లో. లేదు అదృష్టం బాగుండి ఒకవేళ కేసీఆర్ గారికి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ ఈ జమ్లీ గిమ్లీ లేకుండా ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టి బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ ఒకవేళ చేయగలిగితే ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే యాంటీ ఇంకంబెన్సీ చూసారా, ఈ యాంటీ ఇంకంబెన్సీ ఓటు వీళ్ళకి సంబంధించిన పార్టీలకు వీళ్ళు రూట్ చేయగలిగితే అప్పుడు వీళ్ళే ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ ఆ ఎత్తుగడలో మరి ముందుందా లేదా అనేది ఒకసారి మనము క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా ఇంటలెక్చువాలిటీతో ముందుకెళ్తున్నారు మనం అనుకోవట్లేదు, ఎమోషన్ బేసిస్ మీద మాత్రం ఎక్కువ వెళ్తున్నారు. ఈ స్ట్రాటజీస్ బ్యాక్ అండ్ ఏందంతా కొంచెం సైలెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. ముంబైలో ఇండియా కూటమి సదస్సు వేదికపై ఫారూక్ అబ్దుల్లా, స్టాలిన్, లాలు, రాహుల్, పవార్, ఉద్ధవ్, మొత్తం నితీష్, ఏచూరి, హేమంత్ సోరెన్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడదాం గెలుద్దామని అంటున్నారు. మరి ఒకవేళ కలిసికట్టుగా పోరాడి గెలిచే అవకాశం కానీ లేకపోతే ఆ ఫ్యూచర్లో జరిగేది కానీ ఉంటుంది అంటారా? అంటే పోరాటం ఎవరితో చేస్తున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇప్పుడు ఈరోజు వీళ్ళు మనం పోరాడతాం గెలుద్దాం, ఇండియా ఏదైతే వీళ్ళు అలియన్స్ని తీసుకొచ్చారో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలియన్స్ ఏదైతే తీసుకొచ్చున్నారో దీంట్లో ప్రజలకి ఎంతవరకు చేరగలుగుతారు, ప్రజల దగ్గరికి ఎంతవరకు వీళ్ళు కమిటీలు వేసుకోగలుగుతారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ని ఎంత ప్రాపర్గా చేసుకోగలుగుతారు, పోలింగ్ మేనేజ్మెంట్ని ఎంత ప్రాపర్గా చేసుకోగలుగుతారు, ఈ సెగ్మెంట్లో రిలీజియస్ ఫ్యాక్టర్స్ని కానీ రీజనల్ ఫ్యాక్టర్స్ని కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ని తీసుకురాకుండా ఎంతవరకు వీళ్ళు పీస్ అండ్ ట్రింక్వాలిటీని స్టేట్స్ని అలానే కంట్రీని పెట్టించుకోగలిగితే డెఫినెట్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాదు రిలీజియస్ రీజన్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్కడైనా స్టార్ట్ అవుతున్నాయంటే మళ్ళీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కలిసిన ఇండియాలో 80% పైన సైకలాజికల్ డిజార్డర్స్తో ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మనమందరం హ్యూమన్స్ అనుకుంటున్నాం, మనమందరం హ్యూమన్స్ కాదు. ఆల్రెడీ ఏఐ ఇన్ఫర్మేషన్ ఉన్న హ్యూమన్ రోబోట్స్ మనమంతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన దగ్గర మనం ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నామా, ఆల్రెడీ మనలోనే ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో చెప్పినా మీకు, మీరు ఏ అని ఒకటి నేర్పిస్తే ఏ అనే పట్టుకొని పోతాం. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్ట లేకపోతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉన్నట్ట? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఆల్రెడీ బుర్రలో మనకు ఒక సబ్జెక్ట్ వేసేసారు, నేర్పించేశారు, ఎక్సో వైయో జెడ్డో ఏదో వేసేసారు, దాన్ని పట్టుకుని వెళ్తున్నాం కదా. అదే కరెక్ట్ అంటున్నాం కదా. వాట్సాప్లో వచ్చిందే కరెక్ట్ అంటున్నాం, ట్విట్టర్లో వచ్చిందే కరెక్ట్ అంటున్నాం, ఫేస్బుక్లో వచ్చిందే కరెక్ట్ అంటున్నాం, టీవీలో వచ్చిందే కరెక్ట్ అంటున్నాం, పేపర్లో వచ్చిందే కరెక్ట్ అంటున్నాం. నీ ఇంటి పక్కన ఉన్న కరెక్ట్ దాన్ని నువ్వు కరెక్ట్ అనలేకపోతున్నావు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఉన్న రోబోట్స్ మనమా లేకపోతే హ్యూమన్సా? హ్యూమన్స్ అయితే డెఫినెట్గా ఇండియాలో ఇండియా అలియన్స్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న హ్యూమన్ రోబోట్స్ అయితే మళ్ళీ కూటమి లాంటి ఎన్డీఏలో వచ్చేది. ఒకవేళ ఎన్డీఏలో వచ్చిన అజ్యూమ్ ఏ మూమెంట్ ఆ గవర్నమెంట్ మోస్ట్ ప్రాబబ్లీ 1 to 2 years కంటే ఎక్కువ రన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇండియా కాదు, ఎన్డీఏ వచ్చినా కూడా 1 or 2 years కంటే ఎక్కువ ఆ గవర్నమెంట్ రన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. బికాస్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు పెట్టుకునే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో 75 years తర్వాత ఎవరికి నామినేషన్లు ఇవ్వద్దు, బీ ఫామ్లు ఇవ్వద్దు, ఎవరికి కూడా పోస్టులు ఇవ్వద్దు, ఎవరు కంటెస్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళని అదే వాళ్ళు తవ్వుకున్న గుంతలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అన్న ప్రశ్నకైతే మరి ఎన్ని సమాధానాలు చెప్పిండో డాక్టర్ బాలా గారు.
కష్టమే. అంటే దీనివల్ల చాలా ఇబ్బందులే తప్పించి మంచి అయితే జరిగేది లేదు, మంచి దీనివల్ల ఏమాత్రం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.